హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. నేను మీ యాంకర్ సౌమ్య. సో ఈ రోజు ఈనాడు పేపర్ గురించి మనం కానీ మాట్లాడుకుంటే హైలైట్ అయిన న్యూస్లు ఏంటి అంటే, కాగితాల్లో కాదు జీవితాల్లో మార్పులు తేవాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం వద్ద తగిన సూచనలు చేస్తూ ఆయన చిత్రంలో మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. సో మెయిన్ గా ఇక్కడ చూసుకుంటే గ్రామ సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశం 99 రోజుల్లో కార్యాచరణ దీక్షగా కొనసాగించాలని ముఖ్యమంత్రి అయితే అందరికి పిలుపునిచ్చారు. ఎలాగైనా సరే తెలంగాణ డెవలప్మెంట్ ని చూస్తాము, ఇప్పుడు దాకా చేసిన అన్ని మేనిఫెస్టోలో ఉన్న అన్నిటిని కూడా మేము కంప్లీట్ గా గ్యారంటీలు చేస్తాము అని చెప్పేసి ఆయన అయితే మెయిన్ ఆయన తరపు నుంచి స్పీచ్ ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో దానికి సంబంధించి ఇక్కడ న్యూస్ అయితే బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు దాకా మిగతా పార్టీ నేతలందరూ కూడా ఎందుకు గ్యారంటీని అమలు చేయలేదు, కాంగ్రెస్ ఎందుకు విఫలమైందన్న ప్రశ్నకి కేరళ సీఎం ని కూడా పిలుపునిచ్చి మీరు వచ్చి ఇక్కడ చూడండి, గ్యారంటీలు ఏ రేంజ్ లో అమలవుతున్నాయో, తెలంగాణ ఏ పొజిషన్ లో ఉండబోతుందో మేము చేస్తున్నదాన్ని ఖచ్చితంగా చూసి మీరే షాక్ అవుతారని చెప్పేసి రేవంత్ సీఎం అయితే చెప్పడం అయితే మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అలాగే మూసీ ప్రాజెక్ట్ పనుల్లో జోక్యానికి నిరాకరణ. సో ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్నందుకు కల్పించుకోలేం. దీనికి సంబంధించి మనం చూసుకుంటే మూసీలో మనకి ఈ ప్రాజెక్ట్ అన్న స్టార్ట్ అవబోతుంది. సో దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కోర్టులో పిటిషన్ అయితే వేశారు. సో అదొకసారి చెక్ చేయాలి, అది కరెక్ట్ కాదు మూసీలో ఇలా కన్స్ట్రక్షన్ చేయడం అన్న దానికి కోర్టు దాన్ని కొట్టివేసింది. అండ్ మెయిన్లీ పాయింట్ ఏం చెప్పిందంటే, స్టార్టింగ్ దిశలో ఉన్నప్పుడు మేము ఎటువంటి డెసిషన్ కూడా తీసుకోలేము, మీకు ఒకవేళ ఆ కార్యాచరణ జరుగుతున్న టైంలో ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే లేదా ఏమన్నా ఇల్లీగల్ థింగ్స్ జరిగిన అక్రమంగా ఏదైనా కట్టడి కానీ అక్కడ జరిగితే ఖచ్చితంగా మీరు కేసు అయితే పెట్టచ్చు. కానీ ప్రస్తుతం ఇది కార్యాచరణ దిశలో ఉంది కాబట్టి ఎటువంటి ఎదురుదాడి మనం చేయాలి, అలాగే దీని మీద ఎటువంటి కార్యం కానీ మనం తీసుకోలేమని చెప్పేసి కోర్టు అయితే దీన్ని కొట్టివేయడం జరిగింది. ఈ విషయంలో బీఆర్ఎస్ అయితే నిరసన తెలిపిందని చెప్పాలి. అండ్ దాంతోపాటు వాళ్ళు అనుకున్నది జరగలేదు కాబట్టి ఫ్యూచర్ లో ఎలాంటి అక్రమాలు అయితే అక్కడ జరుగుతాయో వాటికి అడ్డుకట్ట వేయాలని బీఆర్ఎస్ అయితే రెడీగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఇది ఒక మెయిన్ న్యూస్ గా నిలిచింది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే అఖండ దీప్తి. సో ఇప్పుడు మొత్తానికి 12 సంవత్సరాల తర్వాత అమరావతికి కంప్లీట్ గా మొత్తం అన్ని పార్టీల తరపు నుంచి కూడా, ఒక్క వైకాపా పార్టీ తరపు నుంచి తప్ప మిగతా అన్ని పార్టీల నుంచి కూడా అమరావతిని క్యాపిటల్ గా నిలబెట్టడానికి మద్దతు అయితే వచ్చింది. సో దానికి సంబంధించి పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఇక్కడ మనకు సీఎం అయితే కనిపిస్తున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే చట్టరూపం. 149 నిమిషాల పాటు జరిగిన చర్చ, 10 పార్టీల నుండి 16 మంది సభ్యుల ప్రసంగం. సో దీనికి సంబంధించి మొత్తం ఏవేవైతే పార్టీలు ఉన్నాయో ఇందులో ఎటువంటి ప్రాంత భావం లేకుండా, వేరే చోట నుంచి అన్నది కాకుండా, స్టేట్ యొక్క భేదం కూడా లేకుండా 10 పార్టీల వరకు 16 మంది ఇందులో ఎస్ చెప్పడం అయితే జరిగింది. సో చట్టపరంగా కూడా అమరావతికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తున్నట్టుగా ఇక్కడ మనకు సీఎం అయితే కనిపిస్తున్నారు. సో ఉదండరాయనిపాలెంలోని పవిత్ర మట్టి జలాల ప్రతిష్ఠించిన వేదికకు సాష్టాంగ నమస్కారం చేస్తున్న సీఎం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. అది ఒక మెయిన్ న్యూస్ గా నిలిచింది. అలాగే మరొక అద్భుతమైన వార్త ఏంటి అంటే, మళ్ళీ జాబిల్లి ధరికి విజయవంతంగా నింగిలోనికి ఆర్టిమిస్ 2 ప్రయోగం. సో ఆల్మోస్ట్ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చంద్రుడిని పలకరించడానికి నాసా తరపు నుంచి అక్కడ ఉన్న స్పెషలిస్ట్ అయితే వెళ్తున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. దానికి సంబంధించి నింగిలోకి నిన్న గురువారం నింగిలోకి ఎగిరిన రాకెట్ మొత్తం 25 గంటల పాటు భూమి మీదే తిరిగిన రాకెట్ అని చెప్పి న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. అలాగే ఇంకొక న్యూస్ అప్డేట్ మనం చూసుకుంటే, హార్ముజ్ పై దృష్టి. ఇరాన్ లో అంతా అయిపోయిందని ట్రంప్, అయినా మరింత తీవ్ర దాడులు తప్పవని సృష్టీకరణ, ఇంకా చాలా ఆయుధాలు ఉన్నాయని ఇరాన్. లెబనాన్ లో భూతాల పోరు ఉధృతం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 1.5 మంత్ నుంచి కూడా యుద్ధం జరుగుతూనే ఉంది ఇరాన్ అలాగే అమెరికా మధ్య. ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ అమెరికా నిలబడగా ఈ యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టుగానే వాళ్ళు ఆ విరామం అన్నది తీసుకున్నా కూడా ఇరాన్ ఒక్కసారిగా అమెరికాపై దాడి ఒక్కసారిగానే ఇరాన్ అమెరికాపై దాడి చేయడం, దానికి ప్రతిదాడిగా మళ్ళీ అమెరికా పుంజుకు రావడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇరాన్కి సంబంధించిన అన్ని ఆయుధాలు అయితే మేము అంతం చేసాం, ఇరాన్ తిరిగి కోలుకోలేదు అని చెప్పేసి అమెరికా చెప్తుంటే ఇదంతా కేవలం మీ అపోహ మాత్రమే. మా దగ్గర యుద్ధానికి సంబంధించి అన్ని ఆయుధాలు ఇంకా రెడీగానే ఉన్నాయి, మేము ఆల్రెడీ వాటిని భద్రపరుచుకున్నామని చెప్పేసి ఇరాన్ అయితే సవాల్ విసరడం చూస్తున్నాం. సో ఈ యుద్ధాలు ఎంతవరకు వెళ్తాయి, దీనివల్ల మనకి
మన మన దేశానికి జరిగే ఆస్తి నష్టం ఎంతవరకు ఉంటుంది, అలాగే ఇంధనాల పరంగా కానీ లేకపోతే ఆయిల్, క్రూడ్ ఆయిల్ వీటికి సంబంధించిన ఇబ్బందులు ఫ్యూచర్లో ఎలా ఎదుర్కొంటాం అన్నది అమెరికా, ఇరాన్ తీసుకునే డెసిషన్ మీద ఉందని అయితే కీలకంగా అర్థమవుతుంది. అరచేతిలోని సమస్య భూసేవలు, మున్సిపాలిటీలో చేరిన ప్రాంతాల్లో సదైవనామా. భూభారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ప్రారంభంలో మంత్రి పొంగులేటి. సో ఇప్పుడు దాకా సరే భూమి రిజిస్టర్ అవ్వాలన్నా లేకపోతే ఆల్రెడీ ఆ భూమిపై ఏమైనా రిజిస్ట్రేషన్లు, కబ్జాలు ఉన్నా సరే క్లారిటీగా మన ప్రజలకు నార్మల్గా ఉన్న ప్రజలకు తెలియడం కోసం ఒక కొత్త పోర్టల్ని అయితే ఓపెన్ చేశారు. సో ఆ కార్యక్రమంలో మనకి కలెక్టర్ చంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్తో పాటు పొంగులేటి కూడా ఇక్కడ ఉండడం అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక మెయిన్ న్యూస్గా ఇక్కడైతే కనిపిస్తుంది. సో ఇకపై ఎవరైనా సరే చట్టపరంగా ఆ భూమి సేకరణ చేసుకుంటున్నారా, భూమి కొనడం కానీ అమ్మడం కానీ అవన్నీ కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం ఒక కొత్త పోర్టల్ అయితే ఓపెన్ చేశారు. దీనికి సంబంధించి భూ ఆధార్ కార్డ్ కూడా వస్తుందని, ఆ నెంబర్ బట్టి అది రిజిస్టర్ అవుతుందని కూడా ఒక న్యూస్ అయితే ఎలివేట్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే బీఆర్ఎస్ కి బీజేపీకి మధ్య కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది నిన్న రాజ్యసభలో. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ అలాగే బీజేపీ మంత్రులందరూ కూడా వాళ్ళ యొక్క వాగ్వాదాన్ని వినిపించుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది కేవలం కేసీఆర్ డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే నిలబడింది, ఒక ఏటీఎంలా వాడుకున్నారు, కొన్ని లక్షల కోట్లని వాళ్ళ ఖాతాలో వేసుకున్నారని చెప్పేసి బీజేపీ నేతలు అంటుంటే, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే ఈరోజు నీళ్ళు అన్నవి సరఫరా అవుతున్నాయి. ఎక్కడా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం జరగలేదు, ఏవో 2 తప్ప ఎక్కడా కూడా దానివల్ల ఇబ్బంది జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే చెప్తున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజముందన్నది అయితే మనకి ఇంకా తెలియదు. బట్ బీఆర్ఎస్ తరఫున సురేష్ రెడ్డి అయితే చాలా గట్టిగా ఆరోపిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టులో మా తప్పులేదు, బీజేపీ అన్న మాటల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు కోరాలని ఇక్కడ చెప్పడం అయితే మనం చూస్తున్నాం. ఇది ఒక మెయిన్ న్యూస్ గా నిలిచింది. కేసీఆర్ కుటుంబానికి అది ముమ్మాటికి ఏటీఎం అని చెప్పేసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్న వ్యవహారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే మరొక న్యూస్ చూసుకుంటే, యుద్ధం దీర్ఘకాలం సాగితే 4 రంగాలపై ప్రభావం అని చెప్పేసి వ్యవసాయ రంగంలోతో పాటు మిగతా రంగాల్లో కూడా ఇది దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ మహేందర్ దేవ్ మాట్లాడుతున్నారు. సో ఆయన ఈనాడుకి ఇచ్చిన న్యూస్ ప్రకారం మనం చూసుకుంటే ఇంటర్వ్యూలో, అమెరికా ఇరాన్ యుద్ధం కానీ ఇలాగే కొనసాగితే మనకి చాలా నష్టం జరిగే ప్రాబ్లం అయితే ఉంది. దీంట్లో పెట్రోల్, క్రూడ్ ఆయిల్తో పాటు చాలా ఇంధనాలు మనం కోల్పోతాం. అలాగే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వారి సంఖ్య కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనకి లాభం వచ్చే ఛాన్సెస్, పెట్టుబడి పెట్టే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ అవుతాయి. అండ్ ఇకపై కూడా మనకి ఏవైతే నిధులు అన్నవి అవసరం అవుతాయో అవన్నీ కూడా మనం కోల్పోతాం. దీని గురించి ఫ్యూచర్లో మనం కష్టపడాల్సి వస్తుంది. ఎంత వీలైతే అంత తొందరగా ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం అనేది ఆగడం చాలా మనకి మెయిన్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రొఫెసర్ మాట్లాడుతున్న విధానాన్ని అయితే మనం గమనిస్తున్నాం. సో బెంగాల్లో ముఖస్వామి అని చెప్పేసి ఒక కొత్త టైటిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 7 జ్యుడిషియల్ అధికారులు ఘోర దారుణం. సో అధికార యంత్రాంగంలో ఘోర వైఫల్యం. సో ఇక్కడ కంప్లీట్ గా మనకి 7 జ్యుడిషియల్ పైన అధికారికంగా ఇస్తున్న న్యూస్ గురించి అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళని ఆపడం అనేది ఇంపాసిబుల్. సో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అన్నవి జ్యుడిషియల్ గా వాళ్ళే మాత్రమే అడ్డుకోగలరు తప్ప మనకి సంబంధం లేదని చెప్పేసి కోర్టు పిటిషన్ వేసిన విధంగా మనకి ఎక్కడైతే కనిపిస్తుంది. ఇవి మెయిన్ న్యూస్ గా ఈ రోజు ఈనాడు పేపర్లో నిలిచాయి. అదే మనం మూవీ న్యూస్ అన్నది చూసుకుంటే, లిస్ట్ ఏది? ఓ సారీ, ఓకే రైట్. సో మెయిన్లీ సినిమా న్యూస్ అన్నది ఈనాడు పేపర్లో చూసుకుంటే మనకి పెహల్వాన్ లుక్ లో, ఒక అదిరిపోయే లుక్ లో రామ్ చరణ్ గారు అయితే కనిపిస్తున్నారు. సో నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రామ్ చరణ్ కొత్త లుక్ ని పెద్ది నుంచి అయితే రిలీజ్ చేశారు. సో సేమ్ హనుమంతులాగానే గదను పట్టుకొని ఉన్న ఒక లుక్ ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో హనుమంతుడి బలాన్ని మొత్తాన్ని చూపించినట్టుగా రామ్ చరణ్ అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. సో ఆ లుక్ ని హనుమాన్ జయంతి సందర్భంగా
ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా వాళ్ళందరికీ కూడా పరిచయం చేసింది ఆ మూవీ టీం. సో పెద్దికి సంబంధించిన అప్డేట్ ఏది వచ్చినా సరే ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు మిగతా సినిమా ఇండస్ట్రీ అభిమానులందరికీ కూడా ఒక కొత్త అద్భుతమైన ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది. సో ఈ మూవీ ఈ ఏప్రిల్ 30న రిలీజ్ చేస్తారని మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు నిజం అన్నది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ నిన్న రాకాస ప్రమోషన్స్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో మాట్లాడుతూ రామ్ చరణ్ గారు అయితే మూవీ అయితే ఆలస్యం అవ్వదు, ఖచ్చితంగా మేము అనుకున్న టైంకే రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే మనం వింటున్నాం. ఇంకా ఫైనల్ గా రామ్ చరణ్ గారికి అలాగే జాన్వీ కపూర్ కి మధ్య ఒక సాంగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది, మిగతా షూట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొన్ని రోజుల్లో మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా ఈ మంత్ లో మనం అయితే మూవీ చూడబోతున్నాం అని చెప్పేసి రామ్ చరణ్ చెప్పడం అయితే చూస్తున్నాం. సో చూడాలి మరి ముందు ముందు ఎలాంటి చేంజెస్ ఈ మూవీలో తీసుకొస్తారు. అలాగే ఇక్కడ మనకు చూసుకుంటే ఇంకొక అద్భుతమైన అప్డేట్ ఏంటంటే బాలీవుడ్ నుంచి ఒక కొత్త సినిమా అయితే రాబోతుంది. సో ఎన్నో తరాల నుంచి ఒక కొత్త హంగులతో రామాయణం అయితే తీస్తున్నారు. సో అది ఇంకొక ప్రయోగంగా బాలీవుడ్ మూవీ తరపు నుంచి రామాయణ మూవీ రాబోతుంది. అందులో రాముడి పాత్రలో మనకి రణబీర్ కపూర్ కనిపించబోతున్నారు. అలాగే సీత పాత్రలో మన మలయాళ కుట్టి సాయి పల్లవి అందులో కనిపిస్తున్నారు. సో వీళ్ళిద్దరికి సంబంధించిన కాంబినేషన్ ఆల్మోస్ట్ షూటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఈ దివాళీకి ఎలాగైనా సరే మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ఫిక్స్ అయ్యారు. సో వచ్చే దివాళీకి సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. సో ఈ మూవీకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఏంటి అంటే నిన్న హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి పేరుతో ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో రణబీర్ కపూర్ ఏ లుక్ లో ఉండబోతున్నారు ఏంటి అన్నది కనీసం వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఊహాగానానికి ఇంకా అతీతంలోనే ఈ మూవీ రిలీజ్ అవబోతుందని నిన్న గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. రాముడి పాత్రలో ఎంతో చక్కగా మనకి రణబీర్ కపూర్ కనిపించారు. సో ఆ న్యూస్ ఇక్కడ మెయిన్లీ హైలైట్ చేశారు. సో తను ఆ రాముడి పాత్ర గురించి మాట్లాడుతూ ప్రపంచానికి అధర్మం జరుగుతున్న సమయంలో ఒక వెలుగులా వచ్చి ప్రపంచానికి మంచిని నేర్పిన నాయకుడే రాముడు. ఎన్ని తరాలు మన్నా 5000 సంవత్సరాల నుంచి ఉన్న ఆయన ఘనత ఎప్పటికీ పోదు. అలాంటి ఒక పాత్రలో నేను చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పేసి రణబీర్ కపూర్ తన ఆనందాన్ని సినిమాకి సంబంధించి వ్యక్తం చేశారు. సో ఈ మూవీ రిలీజ్ అవడంతో మనకి దివాళీకి రిలీజ్ అవుదని ప్లానింగ్ లో కంటిన్యూస్ గా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఏదో ఒక అప్డేట్ ఈ మూవీకి సంబంధించి వస్తూనే ఉంటుంది. సో నిన్న రామ అనే ఒక గ్లిమ్స్ తో వచ్చిన అప్డేట్ అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ ని అద్భుతంగా చూపించింది. సో నితేష్ తివారీ దీనికి సంబంధించి ఎంత కష్టపడ్డారు ఏంటి అన్నది కూడా మనకు ఆ గ్లిమ్స్ లో అర్థమైపోతుంది. సో ఇకపై మూవీ అప్డేట్స్ ఎలా ఉండబోతున్నాయి అయితే చూడాలి. నెక్స్ట్ అలాగే కాటుక దిద్దిన కళ్ళు సిగ్గే అందిన చెక్కెళ్ళు అనే ఒక కొత్త టైటిల్ సాంగ్ తో మన ముందుకి ఫరియా అలాగే తరుణ్ భాస్కర్ రాబోతున్నారు. సో వీళ్ళిద్దరు హీరోయిన్స్ గా గాయపడ్డ సింహం అనే ఒక సినిమా అయితే వస్తుంది. సో ఆ సినిమా ఈ మే నెలలో రిలీజ్ చేయాలని చెప్పేసి మేకర్స్ అయితే ఫిక్స్ అయ్యారు. సో నిన్న ఆ మూవీకి సంబంధించి ఒక వధువు సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ బ్రైడల్ లుక్ లో ఫరియా ఉండగా ఆ సాంగ్ అనేది ఇప్పుడైతే మంచి ట్రెండింగ్ లో అయితే ఉంది. సో ఇదొక అప్డేట్ గా ఉండగా మరొక అప్డేట్ ఏంటంటే అందుకే ఆయనతో మళ్ళీ నటించాలనుకుంటున్నా అని చెప్పేసి సంయుక్త ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన న్యూస్ ఇక్కడ ఎలివేట్ చేస్తున్నారు. సో ఆయన అన్నది ఇంకెవరినో కాదు, ధనుష్నే. సో ధనుష్ ఎలాంటి యాక్టరో మనం ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి సినిమాలో తనకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ అంచులంచులుగా ఎదుగుతున్న ధనుష్ తో సార్ అనే మూవీలో నటించింది సంయుక్త. సో ఆ టైంలో కూడా మేము యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఆయనతో స్క్రీన్ టైమింగ్ అన్నది చాలా అద్భుతంగా ఉండేది. సెట్స్ లో పెద్దగా మాట్లాడపోయినా ఆన్ స్క్రీన్ లో ఆ కొన్ని క్షణాలు నటించడం కోసమే ఆ ఎనర్జీని దాచుకునేవారేమో అన్న రేంజ్ లో ధనుష్ యాక్ట్ చేసేవారు. సో మళ్ళీ తిరిగి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా నేను ధనుష్ తో సినిమా చేయాలనుకుంటున్నానని సంయుక్త చెప్పింది. సో ఇదొక న్యూస్ గా ఉండగా కృత్రిమ మేధతో పూర్తి స్థాయి చిత్రం. సో దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే ఫస్ట్ టైం మన తెలుగులో అంబా అనే ఒక మూవీని తీయబోతున్నారు. అది కూడా ఏఐని వాడి మాత్రమే. సో కంప్లీట్ సన్నివేశాలన్నీ కూడా ఏఐ జనరేటెడ్ గా ఉండబోతున్నాయి. సో దీనికి సంబంధించి పోస్టర్ ని రిలీజ్ చేశారు నిన్న మేకర్స్. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి, ఫస్ట్ టైం ఇలాంటి ఒక సినిమాని తీసుకురావడం ఎలాంటి యొక్క అడ్వెంచరస్ గా ఉండబోతుంది, ఎక్స్పీరియన్స్ గా ఉంటుంది అన్నది మూవీ టీం అంతా కూడా పంచుకోవడం అయితే చూస్తున్నాం.
సో మరొక అప్డేట్ ఏంటంటే రాకాస మూవీ టీం అంతా కూడా ఇప్పుడు ఈ రోజు మూవీ రిలీజ్ కాబట్టి నిన్న వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకున్నారు. సో ఇది కంప్లీట్లీ మేము ఎంతో ఆనందపడి తీసిన సినిమా. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో కుటుంబ సభ్యులు వచ్చి అందరూ వచ్చి చూసే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. అలాంటి కొన్ని సినిమాల్లో రాకాస ఉండబోతుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హర్రర్ జోనర్ లో తీసిన సినిమా. సో ఈ మూవీ మొత్తం కూడా ఇది ఇండియానా జోన్స్ లాంటి అడ్వెంచరస్ ఫిలిం గా ఉండబోతుంది. ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అని చెప్పి ఆ మూవీ అయితే పంచుకోవడం చూస్తున్నాం. సో మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మనకి ఈ రోజు తెలుస్తుంది. సో దీనికి నిహారిక కొనిదెల ప్రొడ్యూస్ చేశారు. తను ఆల్రెడీ కమిటీ కుర్రాలతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సో మరి రాకాస ఎలా ఉంది, ప్రేక్షకులకు ఎంతవరకు చేరువైందని ఇంకా వేచి చూస్తేనే మనకు క్లారిటీ అయితే వస్తుంది. సో మరొక అప్డేట్ ఏంటి అంటే సంజయ్ దత్ ఒక కొత్త మూవీలో సీనియర్ మెయిన్ కీ రోల్ చేస్తూ మెయిన్ హీరో పాత్రలో మనకు కనిపించబోతున్నారు. సో ఆ సినిమాకి సంబంధించి అప్డేట్స్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి. సో దానికి సంబంధించిన మెయిన్ న్యూస్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇవి ఈనాడు పేపర్లో మెయిన్ మూవీ న్యూస్. మళ్ళీ మనం ఒకవేళ కానీ ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేపర్ న్యూస్ అన్నది చూసుకుంటే ఫీజు విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం ఇస్తే తిరిగి ఇచ్చేయండి. రియంబర్స్మెంట్ పై ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టు సూచన. పాత బకాయిలపై ప్రభుత్వ విధానం ఏంటి 30లోగా చెప్పాలని ఆదేశం. జాప్యంపై ఆందోళన బాటలో కాలేజీలు. రేపు మంత్రుల కమిటీతో భేటీ. సో ఇప్పుడు విద్యార్థుల ఫీజుపై హైకోర్టు ఒక కొత్త తీర్పుతో వచ్చింది. సో చాలా రోజుల నుంచి ఇంజనీరింగ్ కళాశాలకి గవర్నమెంట్ నుంచి ఫీజు అయితే రావట్లేదు. ఇప్పుడు దాకా 7,500 కోట్లకు పైగా గవర్నమెంట్ కి రావాల్సిన అమౌంట్ ఇంకా రాలేదు. సో కంటిన్యూ 7,500 కోట్లకు పైగా గవర్నమెంట్ ఇంకా అయితే ఆ కాలేజీలకి ఇంజనీరింగ్ కళాశాలకి ఫీజు చెల్లించాల్సి ఉంది. బట్ ఇప్పుడు దాకా అయితే పైసా కూడా పంపించలేదు. సో దానికి సంబంధించి కంప్లీట్ కళాశాలన్నీ కూడా కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ పిటిషన్ పై హైకోర్టు మాట్లాడుతూ ఫీజు గవర్నమెంట్ కట్టని పరిస్థితుల్లో స్టూడెంట్సే వాళ్ళ ఫీజుని చెల్లించుకొని ఎప్పుడైతే గవర్నమెంట్ ఆ ఫీజుని ఇచ్చేస్తుందో తిరిగి ఆ వచ్చిన ఫీజుని మళ్ళీ స్టూడెంట్స్ కి రియంబర్స్మెంట్ తిరిగి ఇచ్చేయాలని చెప్పేసి హైకోర్టు ఒక కొత్త తీర్పు అయితే తీసుకొచ్చింది. దీనిపై విద్యార్థులతో పాటు కళాశాలలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే 600 కోట్ల వరకు ఇప్పుడు దాకా గవర్నమెంట్ అయితే రిలీజ్ చేసింది ఆ 7,500లో. సో ఇంకా చాలా వరకు అది ఎంత మాత్రము సాటి రాదు, ఇంకా చాలా వరకు రిలీజ్ చేయాల్సి ఉంది. దీనికి కేవలం కళాశాలను మాత్రమే కాకుండా ఇకపై ఫీజు మరి స్టూడెంట్స్ కట్టుకోవాలి కాబట్టి అది వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, సో పేరెంట్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు అన్నది అయితే వేచి చూడాల్సిందే. సో మరొక అప్డేట్ ఏంటంటే మందుల ధరలు పైకి. యుద్ధంతో పెరిగిన ముడి సరుకుల రేట్లు. 9 రకాల ఔషధాలు 900 రకాల ఔషధాల ధరలు పెంపు. 20% నుండి 186% వరకు భారం. ఒప్పందం ధరలకు సరఫరా చేయలేం. ప్రభుత్వానికి ఔషధ సరఫరాదారుల లేఖలు. 15 లక్షలు రాష్ట్ర వ్యాప్తంగా డెలివరీ పెండింగ్ లో ఉన్న సిలిండర్ల సంఖ్య ఇది. సో ఇప్పుడు మనం చూసుకుంటే యుద్ధం అన్నది కేవలం అమెరికా ఇరాన్ మధ్య జరుగుతుండగా ఆ యొక్క ప్రభావం వచ్చి ఇండియాపై పడ్డం అయితే మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మనం మాట్లాడుకుంటే యుద్ధం జరుగుతున్న వల్ల ప్రతి దాని యొక్క రేట్లు కూడా పెరగడం అన్నది చూస్తున్నాం. సో ఇప్పుడు మెడిసిన్స్ యొక్క రేటు కూడా 20% నుంచి 186% మధ్యలో పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 900 రకాల ఔషధాల యొక్క రేట్లు అయితే పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించిన న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. సో మరొక అప్డేట్ మనం ఇక్కడ చూసుకుంటే యుద్ధం ఆగదు అని చెప్పేసి ఒక టైటిల్ అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ పై ఇక్కడ శక్తి ఇంకా కోల్పోయింది. ఇరాన్ మొత్తం మనమే గెలిచే పొజిషన్ లో ఉన్నా అయినా సరే ఇరాన్ పూర్తిగా నాశనం అయ్యేంత వరకు మేమైతే యుద్ధం అనేది ఆపము. కంప్లీట్ గా ఇరాన్ మేము పెట్టిన కండిషన్లకు ఒప్పుకుంటేనే యుద్ధం అనేది ఆపుతామని చెప్పేసి అమెరికా అంటుంటే మా దగ్గర ఇంకా రహస్య ఆయుధాలు చాలా ఉన్నాయి, మమ్మల్ని ఆపడానికి వీల్లేదు, ఖచ్చితంగా మేము కూడా యుద్ధానికి దిగుతామని ఇరాన్ మాట్లాడడం అయితే ఇక్కడ చూస్తున్నాం. సో అదొక మెయిన్ న్యూస్ గా ఇక్కడైతే ఎలివేట్ అవుతుంది. అలాగే గ్యారంటీలపై సందేహాలుంటే తెలంగాణకు రండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనిస్తున్నట్టుగా చూస్తున్నాం. సో అమలు తీరును ప్రత్యక్షంగా చూపిస్తాం. కేరళ సీఎం కు రేవంత్ రెడ్డి ఆహ్వానం. మోడీ విజయన్ రాజకీయ అన్నదమ్ములే. అవినీతిలో విజయన్ కేసీఆర్ ఒక్కటే. కేంద్ర నిధులు మోడీ
కేంద్రం నిధులు మోడీ కరుణ కాదు. సో ఈ మెయిన్ పాయింట్లు వదులుతూ రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మీరు అమలు కరెక్ట్గా చూడాలి అనుకుంటే, గ్యారంటీ అమలు చూడాలనుకుంటే తెలంగాణకి వచ్చి చూడండి, మేము ఏ రేంజ్లో డెవలప్మెంట్ చేస్తున్నాం అనేది మీకు కూడా కనిపిస్తుందని చెప్పేసి కేరళ సీఎంని సవాల్ విసురుతున్నట్టుగా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. అది ఒక మెయిన్ న్యూస్గా ఇక్కడైతే మనకి ఎలివేట్ అవుతుంది. యంగ్ ఇండియా విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో బస్సు సౌకర్యం 3.15 కోట్లు మందికి ఇందిరమ్మ జీవిత బీమా. మంత్రి కోమటిరెడ్డి ఈ స్టేట్మెంట్ అయితే మంత్రి కోమటిరెడ్డి అన్నది మనకి చెప్పినట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది. దాంతోపాటు కాళేశ్వరానికి పైసా ఇస్తారా, కేసీఆర్ ఇంట్లోంచి తెచ్చారా, కాళేశ్వరంపై రాజ్యసభలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం, సభ హక్కుల నోటీసు ఇస్తామని సురేష్ రెడ్డి హెచ్చరిక, దుబాయ్ నుండి నిధులు తెచ్చి కాళేశ్వరంలో కట్టారా, ఆ ప్రాజెక్టులో తెలంగాణకు ఏ మాత్రం ప్రయోజనం లేదు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎదురుదాడి. సో ఇక్కడ మనం చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కేంద్రం కంప్లీట్ గా ఆపోజిట్ గా నడుస్తుంది. ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. ఇరువైపుల నుంచి కూడా వాగ్వాదం అన్నది జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎంతవరకు ఇందులో తీర్మానం వస్తుంది అయితే మనం చూడాల్సింది. అలాగే గ్రూప్ 1 నియామకాలు అక్రమమే, గ్రూప్ 1 నియామకాలు సక్రమమే తేల్చి చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం. సో దీనికి సంబంధించి చూసుకుంటే గ్రూప్ 1 పరీక్షల సమయంలో కానీ లేదా వాళ్ళకి ఉద్యోగాల సమయంలో కానీ ఇస్తున్న ప్రకటనల్ని హైకోర్టు అయితే సపోర్ట్ చేస్తుంది. సో వాళ్ళు ఇస్తున్నట్లు ఎటువంటి తప్పు అయితే జరగట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్న నియామకాలు కానీ లేదా జాబ్ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో దీంట్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇవి ఆంధ్రజ్యోతిలో మెయిన్ న్యూస్. అదే మూవీ న్యూస్ చూస్తే సేమ్ న్యూస్ అన్న మనకి ఇక్కడ ఎలివేట్ అవుతున్నాయి. సో ఆంధ్రజ్యోతిలో హనుమంతుడి జయంతి సందర్భంగా రాముడు వచ్చేసాడు అనే టైటిల్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో రణబీర్ కపూర్ ఇక్కడ మనకి మెయిన్ గా హైలైట్ అవుతున్నారు. సో రాముడి పాత్రలో రామాయణం చిత్రంలో నుంచి రాముడు ఎలా ఉండబోతున్నాడు, ఆ లుక్ అదంతా కూడా హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ సందర్భంగా ఆ లుక్ ఎలా ఉంది, ఆ గ్లిమ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఫ్యూచర్ లో మనకి సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది ఫస్ట్ మెట్టుతోనే మనకి సినిమా టీం అయితే ప్రూవ్ చేసింది. సో రాముడికి ఈ రేంజ్ లో ఉంటుందంటే సీతని ఇంకే రేంజ్ లో చూడబోతున్నాం. ఇంకా దీవాళికి రాబోతున్న సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది, పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న సినిమాకి ప్రేక్షకులు ఎంతలా వెయిట్ చేస్తారన్నది ఈ గ్లిమ్స్ బట్టే తెలుస్తుంది. ఇది ఒక మెయిన్ న్యూస్ గా నిలిచింది. అలాగే ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి అనే టైటిల్ తో నిహారిక కొనిదెల తీసిన రాకాసి సినిమా టీం అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది అనే ఉద్దేశం వచ్చేలా నిహారిక కొనిదెల స్టేట్మెంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇదొక న్యూస్ గా నిలుస్తుంటే సేమ్ ఫరియా పెళ్లి సాంగ్ అనేది రిలీజ్ అయింది. సో గాయపడ్డ సింహం అనే టైటిల్ తో ఫరియాతో పాటు ఫరియాతో పాటు తరుణ్ భాస్కర్ ఇద్దరు కలిపి నటిస్తున్న గాయపడ్డ సింహం అనే ఒక కామెడీ జానర్ లో వస్తున్న సినిమాకి సంబంధించి నిన్న ఒక బ్రైడల్ సాంగ్ అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇంకా ఆకర్షణీయంగా మారినాయని అర్థం చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శనలు. సో ఇకపై మల్టీప్లెక్స్ థియేటర్లో సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లు అన్నీ కూడా ఇప్పటి వరకు అద్దె లెక్కన తీసుకుంటూ సినిమాలను రిలీజ్ చేసినాయి. బట్ ఇలా అద్దె కడుతూ తీసుకోవడం వల్ల, రెంటల్ గా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే థియేటర్లకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినా లేదా నార్మల్ గా ఉన్నా కూడా అదే రేంజ్ లో వాళ్ళకి అద్దె రావడం వల్ల థియేటర్లు మెయింటైన్ చేయడం కష్టం అవుతుందని చెప్పి ఇప్పుడు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్ మెయిన్ అందరూ కూడా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఆ ఛాంబర్ అంతా తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇకపై పర్సంటేజ్ లెక్కన సినిమాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మొదటి వారంలో 60%, రెండో వారంలో కానీ సినిమా కొనసాగితే 50%, మూడో వారంలో 40% చొప్పున రెవెన్యూ షేర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది థియేటర్. కానీ ఒక కొత్త మార్పు అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ న్యూస్ గా నిలిచిన విషయాలు. సో ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే నమస్తే తెలంగాణలో మెయిన్ న్యూస్ గా కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుంది అన్న విషయంపై ఇక్కడ మెయిన్ న్యూస్ గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందిరమ్మ ఇళ్లు రుణమాఫీపై గురువారం మహబూబాబాద్ జిల్లా దండలపల్లి మండలం
పెద్ద ముప్పరంలో జరిగిన గ్రామ సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ను నిలదీసిన గ్రామస్తులు. సో అలాగే ఇక్కడ ప్రజాగ్రహ సభలు. తొలి రోజే కాంగ్రెస్ సర్కార్కు ఎదురుగాలి, ఊరూరా నిరసన సెగ. గ్యారంటీలు ఏమయ్యాయో, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, ప్రశ్నల వర్షం. కొండా సురేఖను నిలదీసిన జనం జవాబు చెప్పలేక తిరుగుముఖం. సో ఇక్కడ మెయిన్ గా నమస్తే తెలంగాణ చూసుకుంటే కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మెయిన్ సర్వే అయితే చేయడం అనేది జరిగింది. సో కొండా సురేఖతో పాటు కొంతమంది మెంబర్లు గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ యొక్క పాలన ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయగా గ్యారంటీలు ఇంకా అమలు చేయకుండా ఏమని అడుగుతున్నారు, ఇందిరమ్మ ఇల్లు ఏమైంది, అలాగే పింఛన్లు ఏమైంది, ఇవన్నీ కూడా మా పొట్ట కొట్టడం కాదా అని చెప్పేసి ప్రజలైతే అడగడం అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మెయిన్ న్యూస్ గా నమస్తే తెలంగాణ ఎలివేట్ చేసింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరులో జరిగిన మండలంలో కాళేశ్వరం దగ్గర నుంచి వస్తున్న జలాల్ని మెయిన్ రైతులు వాడుతున్న విధంగా వీళ్ళు ఇక్కడ కేసీఆర్ కి పాలాభిషేకం చేయడం అయితే మనం చూస్తున్నాం. ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా నాశనం అయిపోయిందని చెప్పి బీజేపీ నేతలు అలాగే కాంగ్రెస్ నేతలు ఇక్కడ గొడవలు పెట్టుకొని వాగ్వాదాలు చేస్తుంటే కాళేశ్వరం వల్లే జలాలు మా వరకు వస్తున్నాయి అని చెప్పి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న న్యూస్ అయితే ఇక్కడ ఎలివేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు కిషన్ రెడ్డి ఆడేవన్నీ అబద్ధాలే అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టుగా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు దాకా కాళేశ్వరం పేరు చెప్తున్నారు కదా, 7 మండలాలు ఏపీలో విలీనం చేయడానికి మీరెవరు అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఏపీ డివైడ్ అయిపోయిన తర్వాత, తెలంగాణ ఏపీ డివైడ్ అయిపోయిన తర్వాత ఎవరి సమాధానం తీసుకోకుండానే 7 ప్రాంతాలు 7 మండలాలు ఆల్రెడీ ఏపీలో విలీనం అయిపోవడం తెలంగాణకి నష్టం కాదా, దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎటువంటి ఆస్తి నష్టం తెలంగాణకి జరగలేదని బీఆర్ఎస్ నేతలు సపోర్ట్ చేస్తున్న విధానం అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. కేరళను కాంగ్రెస్ హామీ కహాని. సో ఇక్కడ మనం చూసుకుంటే మేము గ్యారంటీలు అమలు చేయడం విధానాన్ని మీరు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే తెలంగాణకి రండి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రభుత్వానికి ప్రకటన ఇచ్చిన విధానం మనం ఇక్కడ చూస్తున్నాం. సో వాళ్ళకి పిలుపునిచ్చిన విధానాన్ని ఇక్కడ హెల్వెట్ చేశారు. ఏ గ్యారంటీలు మీరు చూపిద్దాం అనుకుంటున్నారు, అవి అసలు అమలే చేయలేదు కదా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే వీటిపై చాలా వాగ్వాదం చేసుకుంటూ ఇరు పార్టీల మధ్య కూడా ఈ గొడవ అయితే కొనసాగుతూనే ఉంది. అదొక మెయిన్ న్యూస్ గా మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే కలెక్టర్ ఖామోష్. సో భూ కబ్జాల గురించి చూస్తుంటే ఇప్పుడు మైనింగ్ అన్నవి, భూ కబ్జాలు అన్నవి చాలా దారుణంగా జరుగుతున్నాయి. సో దీంట్లో మొత్తం కాంగ్రెస్ హస్తమే ఉందని చెప్పేసి బీఆర్ఎస్ అయితే వాదించడం అయితే మనం చూస్తున్నాం. సో మెయిన్లీ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి చోట కూడా భూ కబ్జాలు చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ మాత్రమే వేల కోట్ల ఆస్తుల్ని కొల్లగొడుతుంది. గవర్నమెంట్ తరపునున్న ఈ అధికారులు మాత్రం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ అయితే వాదించడం అయితే మనకి కనిపిస్తుంది. సో ఇవి మెయిన్ న్యూస్ గా నమస్తే తెలంగాణలో కనిపిస్తున్న న్యూస్లు.